జన్వాడలో ఫామ్ హౌస్ ఉందంటూ వచ్చిన ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. తన పేరు మీద ఎక్కడా ఫామ్ హౌస్ లేదన్నారు. జన్వాడలో తెలిసిన మిత్రుడి ఫామ్ హౌస్ ను లీజ్ కు మాత్రమే తీసుకున్నానని చెప్పారు. అది బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని తెలిపారు. అక్కడ చాలా మంది కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయన్నారు కేటీఆర్. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సుమిత్ర, గత కొన్ని రోజులుగా జన్వాడ ఫామ్ హౌస్పై హైడ్రా అధికారులు దృష్టి సారించారన్న ప్రచారంతో జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఓ స్పష్టత ఇచ్చారని చెప్పుకోవచ్చు. తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని, తన మిత్రుడితో తాను లీజుకు మాత్రమే తీసుకుని అక్కడ అప్పుడప్పుడు ఉంటున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంగా తన మిత్రుడు అక్రమంగా ఈ ఫామ్ హౌస్ను నిర్మించినట్లయితే ఖచ్చితంగా తానే దగ్గర ఉండి కూలగొట్టేందుకు సహకరిస్తానన్న వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే దీంతో పాటు అక్కడ అంటే ఫామ్ హౌస్ అంటే 111 జీవో పరిధిలో ఎంతోమంది ప్రముఖుల అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మంత్రులు, మాజీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినవి కూడా ఉన్నాయని, ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్న అన్ని నిర్మాణాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచుకుంటుందన్న ఒక అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. తాను లీజుకు తీసుకొని ఉంటున్న ఫామ్ హౌస్ పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైతే తాను ముందుండి కూలగొట్టించిన తర్వాత మిగతా నిర్మాణాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే తనకు అంటే గతం నుంచి కూడా అక్కడ ఫామ్ హౌస్ లేదని, తన మిత్రుడిది లీజుకు తీసుకొని నడిపిస్తున్న అంటే తాను అక్కడ ఉంటున్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. అది పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే ఉందన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. అయితే తాను కూడా అంటే ఈ ఫామ్ హౌస్ని పై ప్రభుత్వం చర్యలు తీసుకొని కూలగొట్టినట్లయితే తాను కూడా దగ్గర ఉండి మిగతా నిర్మాణాలు అక్రమ నిర్మాణాలని భావిస్తే మాత్రం మిగతా నాయకుల నిర్మాణాలను కూడా కూలగొట్టాలన్న ఒక డిమాండ్ను కేటీఆర్ చేశారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈ ఫామ్ హౌస్పై ఎలా వ్యవహరిస్తుందన్న ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో కేటీఆర్ తనది ఫామ్ హౌస్ కాదన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని నేడు వెల్లడించారు. సుమిత్ర. అలాగే శ్రీకాంత్, ఇప్పుడు జన్వాడలో ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కేటీఆర్ది కాదని, ఫ్రెండ్ అని, లీజ్ కి తీసుకున్నానని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే మొత్తానికి జన్వాడలో ఫామ్ హౌస్ కి ఎలాంటి అనుమతులు ఉండాలి, అవి అనుమతుల పరిధిలోనే ఫామ్ హౌస్ నిర్మించారా? అలాగే కేటీఆర్ అన్నట్టుగా వేరే కాంగ్రెస్ లీడర్స్ కూడా అక్కడ ఫామ్ హౌసెస్ ఉన్నాయని చెప్తున్నారు, నిజంగానే ఉన్నాయా? అంటే ఖచ్చితంగా కేటీఆర్ ఇది పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే ఉంది. దీంట్లో ఎలాంటి నిబంధనలను అతిక్రమించకుండా తన మిత్రుడు నిర్మించారన్న అభిప్రాయాన్ని చెప్పారని చెప్పుకోవచ్చు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో ఉందని నిర్మించారని, బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవచ్చని కేటీఆర్ వెల్లడించారు. అయితే తనతో పాటు ఇలాంటి నిర్మాణాలు అంటే తాను లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్తో పాటు ఇతర నిర్మాణాలు కూడా ఎంతకంటే అంటే నీటి వనరులకు దగ్గరగా ఉన్న ఫామ్ హౌస్లు చాలా ఉన్నాయని, అందుకు సంబంధించిన పలు పేర్లను కూడా కేటీఆర్ వెల్లడించడం జరిగింది. శాసనమండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలవి కూడా అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న ఒక డిమాండ్ను కేటీఆర్ చేయడం జరిగింది. తనతో అంటే తాను మీడియాని తీసుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని, నిబంధనకు అనుగుణంగా ఏవైతే నిర్మాణాలు లేవో వాటన్నింటిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సుమిత్ర. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.